నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి కొత్తపేట మహిళా మండలిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవంతిని మహిళా సాధికారతకు వినియోగిస్తామని, కుటుంబ ఆర్థికంలో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతి మహిళకు నెలకు 10,000 రూపాయలు ఆదాయం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమం రూపొందించామని తెలిపారు. టైలరింగ్ తో పాటు ఆధునిక సాంకేతికతను కూడా నేర్పిస్తామని, శిక్షణను మొక్కుబడిగా చేయకుండా క్రమశిక్షణతో పాల్గొనాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డుదారులకే కాకుండా అన్ని మహిళలకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వార్డులో శిక్షణ పూర్తి చేసిన వారికి కుట్టు మిషన్, అధికారిక సర్టిఫికెట్లు, అవసరమైన వారికి 50,000 రూపాయల లోన్ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిఆర్డీఏతో టైఅప్ చేసి మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మొదటి బ్యాచ్ మాస్టర్ ట్రైనర్లుగా ఎదగాలి, మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించడం నేను కోరుకుంది ఏంటంటే ప్రతి మహిళకి నెలకి 10,000 రూపాయల ఆదాయం రావాలని నేను కోరుతున్నాను. 10,000 రూపాయల ఆదాయం మన నియోజకవర్గంలో ఒక సంవత్సరం లోపు 10,000 మంది మహిళలకి ఆ అవకాశం కల్పించాలనే తపనతోటి ఈ కార్యక్రమం కోసం మన అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఆ గ్రూప్లో పంచుకుంటే మీలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. మీకు తెలుస్తుంది ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఏంటి. ఇప్పుడు టైలరింగ్ అనేది మారిపోయింది. ఒకప్పుడు చేతితో చేసే టైలరింగ్ ఈరోజు ఎంబ్రాయిడరీ నుంచి ఈరోజు మెషిన్ నుంచి కొత్త కొత్త పూసలు కానివ్వండి, ఇంకేదో కానివ్వండి, గోల్డ్, సిల్వర్ రకరకాల అన్ని వాడుతూ ఉన్నారు ఈ రోజు. సో ఆ మార్పు తీసుకురావడానికి కోసం మీలో ఉన్న టాలెంట్ని, ఆ అవకాశాన్ని గుర్తించే విధంగా మీకోసం చేస్తున్న కార్యక్రమం. ఒంటరి మహిళ అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారో మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సంక్షేమం చేయగలుగుతుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున నెలకి ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రతి నెల 2,738 కోట్ల రూపాయలు క్యాష్ మనం 63 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం ప్రతి నెల. అందులో ఎక్కువ శాతం ఎవరు? వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీళ్ళకి ఎక్కువ శాతం ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ కొంచెం తగ్గింది, కానీ ఎక్కువగా మహిళలకు ఆదుకోవాలి, మహిళలకు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఆ వెసులుబాటు కల్పించాలనే ప్రయత్నం. మొన్న తల్లికి వందనం ఎంతమంది ఉన్న కుటుంబంలో వాళ్ళకి 15,000 చొప్పున మనం వేసాం. అందుకే మీ అందరికీ వచ్చినా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎటువంటి మెటీరియల్ వాడితే మనకి లోకల్గా మనకి త్వరగా అమ్ముడు పోతుంది, దానికి కావాల్సిన సరుకులు ఎక్కడ దొరుకుతాయి, ఇంకొంచెం చీప్ ఎక్కడ దొరుకుతాయి, హోల్సేల్గా తెచ్చుకునే విధంగా వీళ్ళ సంస్థ ద్వారా మనం మీ అందరికీ అందించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. దానికి కావాల్సిన స్టార్టింగ్ క్యాపిటల్ అవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం, కమిషనర్ గారితో మాట్లాడతాం. ఎందుకంటే మీకు బయట 10 రూపాయలు దొరికితే ఖచ్చితంగా మీకు 7 రూపాయలకి 8 రూపాయలకి వచ్చేటట్టు మేము ప్రయత్నం చేసి ఆ సరుకు మీకు అందించే విధంగా చేస్తాం. మీ ఇన్కమ్ లెవెల్ పెరగాలని మనం చేస్తున్న కార్యక్రమం. రెండోది, ట్రైనింగ్ విషయంలో మీరు ఎవరు కూడా ఒక డిసిప్లిన్ లేకపోతే మనం ప్రోగ్రామ్ చేయలేము. అది పట్టుదలలో చేయాలి. మీరు ఈరోజు మీరు కమిట్మెంట్ తోటి వచ్చారు ఇంతమంది ఇక్కడికి, మీరు వెచ్చించిన టైం, అదేవిధంగా క్లాసుల్లో కూడా మీరు ఆ విధంగా డిసిప్లిన్ పెట్టినప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. నేను దాన్ని నేను చెప్పాను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అని. ఉదయం 11 నుంచి 1 గంట వరకు, సాయంత్రం మళ్ళీ 4 నుంచి 2 o'clock నుంచి 2 to 4 ఈ 2 టైమింగ్స్ ఏర్పాటు చేశారు. మీకు ఏది సూట్ అవుతే ఆ టైమింగ్ని మీరు మనం అనుకున్న ఈ 10 కొత్త సెంటర్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ 10 సెంటర్స్లో కూడా మీరు నమోదు చేసుకోండి. మీకున్న సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మున్సిపాలిటీ మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించింది తడి చెత్త, పొడి చెత్త మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెనాలిలోనే. ఏ కార్యక్రమం చేసినా 100% మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని తపంతో చేస్తున్న కార్యక్రమం. కాబట్టి ఈ 10 సెంటర్లో కూడా ఖచ్చితంగా నేను సందర్శిస్తాను, నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. అక్కడ జరుగుతున్న ట్రైనింగ్ శిక్షణ ఏ విధంగా ముందుకెళ్తుందో నేను చూస్తాను. 45 రోజుల శిక్షణలో ప్రతి వార్డుకి ఒక కుట్టు మెషిన్, ఎవరైతే అందరికన్నా బాగా శిక్షణ నేర్చుకున్నారో వాళ్ళకి ఉచితంగా అందించేటట్టు మేము ప్రభుత్వానికి
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కమిషనర్ అప్పలనాయుడు, బొజ్జ సంధ్యారాణి, ప్రజాప్రతినిధులు మరియు పురపాలక అధికారులు పాల్గొన్నారు. మిషన్ల మీద దీన్ని కుట్టలేము. మిషన్ అనేది లాస్ట్కి, ఇది మాత్రం మనకి కంపల్సరిగా ఏమో ఇష్టం ఉంటుంది. భర్త 15,000 జీతము 800 మరి బ్లౌజ్కి ఇవ్వగలుగుతాడు అన్న? ఇవ్వలేడు కదా. మిషన్ నేర్చుకున్నాను, అది ఇప్పుడు కలిగింది అనుకుని ఎప్పుడో పెట్టుకున్నాను. ఒకసారి నేర్చుకున్నాను కదా, అది ఎక్కడంటే సాయిబాబా గుడి దగ్గర నేర్చుకున్నాను. మళ్ళీ ఇది రెండోసారి ట్రై చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చారని అవకాశాన్ని కల్పించి మేము ఇక్కడికి వచ్చి మేము మాట్లాడడానికి కూడా మాకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ వందనం మేడం. మేము పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుంచి 5:30 వరకు ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలో అర్థం కాక అలానే ఉంటున్నాము. మాకు డాక్టర్లో ఇలా నేర్పిస్తారంట అని చెప్పినప్పుడు పేరిచ్చాము. వాళ్ళు మాకు ఇలా మీటింగ్ జరుగుతుంది, వచ్చి వెళ్ళండి, అక్కడ చెప్తారు, మీకు ఏ ఇన్స్ట్రక్షన్స్ కావాలో అవన్నీ చెప్తారని చెప్పారు. మేము నిజంగానే దాన్ని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చాము. దానికి తగ్గట్టుగా మాకు ఇక్కడ ఇంతమందిని చూసేసరికి మాకు ఒక రకమైన ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది. మందికైనా ట్రైనింగ్ ఇస్తాను అంటే ఎట్లా ఇస్తారమ్మా అంటే ఇట్లా డ్వాక్రా బిల్డింగ్స్ కానివ్వండి, మహిళా శక్తి బిల్డింగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా క్లియర్ ఒక 2 hours అడిగారు మినిస్టర్ గారు. ఒక 2 hours ఒక మహిళని కూర్చోబెట్టుకొని ఒక తెనాలి నియోజకవర్గ మహిళల గురించి ఆయన ఉచితాల కోసం ఇవ్వడం, ఉచితాలు ఇస్తారమ్మా, ఏమన్నా మా వారికి ఏమైనా గిఫ్ట్ ఇస్తారా అట్లా అడగల. మా వారికి ఉపాధి చూపిస్తారా మా మహిళలకు అని అడిగినారు. అది నిజంగా చాలా సంతోషమే. ఇవాళ నేను తెనాలి నియోజకవర్గానికి మదర్ ఫౌండేషన్ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు నిజంగా మదర్ ఫౌండేషన్ మెప్మా నుంచి మీకు గర్వంగా నేను తప్పకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఏది ఉన్నా కూడా 100% చేస్తామని చెప్పారు. మేము చేసే ఈ స్వచ్ఛంద కార్యక్రమం జర్నలిజం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జీతాలు తీసుకోకుండా ఏం లేకుండా ఏం ఆశించకుండా ఒక ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎవరంటే జర్నలిజం. గత 22 సంవత్సరాల నుంచి 3 లక్షల మంది మహిళలకి పైచుక్కుగా ఉచితంగా క్యాడరీలో శిక్షణ ఇచ్చాం. 32,000 మంది మహిళలకి, బలహీన వర్గాల మహిళలకి, ఒంటరి మహిళలకి కుట్టు మిషన్స్, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా చాలా మందికి కుట్టు మిషన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు బహుశా సార్ స్పీకర్ గానే ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. నన్ను పిలిచారు, పెద్ద ప్రోగ్రామ్ మేము రాజశేఖర రెడ్డి గారు పిలిచాము. స్వచ్ఛంద సంస్థకు ఒక 2 ఎకరాలు కూడా మాకు అలర్ట్ చేశారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు మన స్పీకర్ గారికి అప్పటి నుంచే మహిళలకి ఏదో చేయాలన్న ఒక ఆలోచనతో కమిషనర్ గారు చెప్పిన వెంటనే అమ్మ విజయ్ కుమార్ గారు నిజంగా సార్ చాలా చక్కగా వాళ్ళ బృందం కూడా చాలా చక్కగా ఇంకా మందిని పోగు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ 45 రోజులలో మీ టైం, మీ ఖాళీ టైం, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మేము హైదరాబాద్ నుంచి మా దగ్గర టైలరింగ్ అయిన కోఆర్డినేటర్లు కూడా వాళ్ళు తీసుకొచ్చాము. వాళ్ళని ఈరోజు ఇక్కడ టీచర్స్ గా సెలెక్ట్ చేసిన తర్వాత ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండి రేపు కూడా ఇంకొక 5 వార్డులలో కూడా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. మహిళలు ముఖ్యంగా మనం అన్ని రంగాల్లో ముందుంటున్నాము. అలానే ఈ కుట్టు మిషన్లు అనేది మన ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆర్థికంగా మన కుటుంబం ఎదగడానికి కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఎటువంటి ఆదాయం లేనటువంటి మహిళలు, నిరుద్యోగ మహిళలు వయసుతో సంబంధం లేకుండా పనిచేసేటువంటి సామర్థ్యం, పని చేయాలనేటువంటి కోరిక, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా స్వయం ఉపాధిని ఉన్న చోటే సంపాదించి పెట్టాలి అనే ఉద్దేశంతో మహిళలను ఆర్థిక సాధికారత దిశగా పంపించాలనే ఉద్దేశంతో ఒక స్వయం ఉపాధి శిక్షణ
ఏమిస్తే బాగుంటుందో అనే దాని మీద ఒక సర్వే కండక్ట్ చేయమని అడిగారు. దానికి మేము 4 రకాలైనటువంటి అంశాలపైన సర్వే కండక్ట్ చేస్తే కుట్టు మిషన్లు, అట్లాగే మన బ్యూటీషియన్ కోర్సు, అలాగే ఎంబ్రాయిడింగ్, అలాగే కంప్యూటర్ కోర్సు, ఇట్లాగా 4 అంశాలపైన మేము సర్వే కండక్ట్ చేస్తే కుట్టు మిషన్లు నేర్చుకోవడానికి సుమారుగా 700 మంది మహిళలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెనాలిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా మంత్రి నాదెళ్ల మనోహర్ ఐతనగర్ పైకస్ పార్కును సందర్శించారు. పార్కు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి అక్కడి సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1,30,00,000 రూపాయలతో ఐతానగర్ పైకస్ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు అనువుగా పార్కులో ఆధునిక సదుపాయాలు, పచ్చదనం, నడక మార్గాలు, లైటింగ్, కూర్చునే బెంచీలు, జిమ్ పరికరాలు వంటి వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్రాంతి, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ హిత చర్యల కోసం పట్టణంలో పార్కులు అత్యంత కీలకమని మంత్రి మనోహర్ అన్నారు. ప్రజల ఆవశ్యకతలకు అనుగుణంగా ఐతానగర్ పార్కుని మరింత ఆకర్షణీయంగా, వినియోగదారులకు అనుకూలంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని టేపరింగ్ చేయాలా, లేదా ఆ పర్టికులర్ ఇది చిప్స్ వేసి దానిపైన ఇదేసి 2-3 లేయర్స్ వేస్తారు కదా, డ్రైన్ అయ్యేటట్టు అట్లా ప్లాన్ చేయాలి. అవుటర్ అంతా ఓన్లీ ఈ సాఫ్ట్ వాకింగ్ కోసమే పెట్టండి. ఆ ఇన్నర్ మాత్రం మనం అది చేద్దాం, దాని ఫేవర్ పెడదాం. రైట్. గతంలో నేను చెప్పాను, ఐతానగర్లో మనం నిధులు తీసుకొచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసుకోలేపాం. యుద్ధ ప్రాతిపదిన ఇక్కడ ఈ పార్క్ని అభివృద్ధి చేసే విధంగా, మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఆరోగ్యం గురించి ప్రతిరోజు వాకింగ్ చేసి ఒక మంచి వాతావరణం కల్పించడానికి కోసం కోరుకుంటున్నారు. అది ఇదివరకు చిన్నరావూరు ప్రాంతంలో ఆ చిన్నరావూరు పార్కుని ఏ విధంగా అభివృద్ధి చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన అంచనాల మేరకు 1,30,00,000 రూపాయలతోటి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. పార్కింగ్ ఫెసిలిటీ, సోలార్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పిల్లలకి మరింత ఆకర్షణీయంగా ఉండేటట్టు కొన్ని సౌకర్యాలు సూచించడం జరిగింది. దానిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ గతంలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు ఈ ప్రాంతానికి అయ్యప్ప అని వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ శివాజీ చౌక్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి మున్సిపల్ అధికారులకు కీలక సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించగా, ఇంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎడ్లపాటి వెంకటరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే డిజైన్ ను ఖరారు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆర్చి నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారి విస్తరణ దృష్ట్యా గాంధీ విగ్రహాన్ని పక్కకు తరలించి మధ్యలో కొత్త డివైడర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటైన బస్సు షెల్టర్ ను కూడా ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. తెనాలి ప్రజల కోసం ఆధునిక వసతులతో కూడిన రహదారి, ట్రాఫిక్ సౌకర్యాలు, పబ్లిక్ యూటిలిటీ సేవలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మనోహర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో పాటు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్నీ కూడా షిఫ్టింగ్ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేసాం. ఆ రోడ్డు పైన ఉన్న పోల్స్ అన్నీ కూడా టువర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ని పోల్ షిఫ్టింగ్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా పెద్దలు ఎడ్లపాటి వెంకటరావు గారి పేరుతోటి అక్కడ ఉన్న గతంలో ఉన్న ఆర్చ్ని రోడ్ వైండింగ్లో తొలగించాం. వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అక్కడ ఎడ్లపాటి వెంకటరావు గారి విగ్రహం ఏర్పాటు, దాంతోపాటు ఈ ఆర్చ్ కూడా నిర్మాణం డిజైన్ దాదాపు ఫైనల్ చేసాం. అది బహుశా 2-3 రోజుల్లో ఆ డిజైన్ కూడా మనం పూర్తి స్థాయిలో కౌన్సిల్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో
వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో అనుసంధానం చేసుకుని ఆ కార్యక్రమం కూడా 10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏదైతే రోడ్డు మధ్యలో ఉందో గాంధీ గారి విగ్రహం కూడా తరలించి రోడ్ డివైడర్లో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చిండ్రావూర్ పార్క్ ను తెనాలి ల్యాండ్ మార్క్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. బుధవారం ఆయన పార్కును సందర్శించి బోటింగ్ వ్యవస్థ, మ్యూజికల్ ఫౌంటైన్, ఓపెన్ జిమ్, పిల్లలు ఆట వస్తువులు వంటి విభాగాలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకా కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పార్క్ అభివృద్ధికి అవసరమైన పనులపై పురపాలక సంఘ అధికారులు పలు సూచనలు చేస్తూ అభివృద్ధి పూర్తయిన తర్వాత ఎంట్రీ ఫీజును పూర్తిగా తొలగించి పౌరులకు మరింత అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రోజుకు సుమారు 800 మంది కాగా శనివారం, ఆదివారాలలో 4000 మంది వరకు పార్కును సందర్శిస్తున్న సందర్భంలో మరిన్ని మౌలిక వసతులు, అదనపు వినోద సౌకర్యాలు ఏర్పాటు చేసి చిండ్రావూర్ పార్కును తెనాలి నగరానికి ప్రతిష్టాత్మక ల్యాండ్ మార్క్ గా తీర్చిదిద్దుతామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. మేము 4 నుంచి 6 దాకా ఉంటాం సార్. 1 అవర్ వాకింగ్ చేసుకుంటాము. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ జిమ్ చేసుకుంటాం సార్. ఫెసిలిటీస్ అది చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంది వస్తారు. ఇంకో పార్క్ కూడా రెడీ చేస్తున్నాం. లాస్ట్ టైం సార్ ఈ మధ్య చేసిన తర్వాత మాత్రం చాలా మంది వస్తున్నారు. పట్టణంలోని చిండ్రావూర్ ప్రాంతంలో ఉన్న సత్యనారాయణ పార్క్ అభివృద్ధి చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా చాలామంది మన పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ముందుకెళ్ళాం. గతంలో ఉన్న ఎంట్రీ ఫీ కూడా తీసేసి మన పౌరులందరూ కూడా చక్కటి అవకాశం కల్పించాలి, పిల్లలందరూ కూడా మంచి వాతావరణంలో ఆడుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకంగా జిమ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఇప్పుడే నా కమిషనర్ గారు కూడా లెక్కలు చెప్తున్నారు. ప్రతిరోజు దాదాపు 800 మంది మన పార్క్ని సందర్శిస్తున్నారు. సాటర్డే, సండే అయితే 4000 పైన ప్రజలు సందర్శిస్తున్నారు. సో ఇది నిజంగా ప్రజల కోసం అంకితం చేసిన ఈ పార్క్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం అనేది మనస్ఫూర్తిగా మన పౌరులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా కొన్ని మరమ్మతులు గతంలో ఏ విధంగా ఒక ఊపు తీసుకొచ్చామో, మ్యాజికల్ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి, దాంతోపాటు బోట్ రైడింగ్ కూడా ప్రారంభించాం. వీటిని ఇంకొంచెం మరమ్మతులు చేసి ప్రజలకి మరింత కొత్త సౌకర్యాలు, కొంచెం ఆనందంగా, ప్రశాంతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గడపడానికి కోసం ఒక మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొచ్చాం. సో ఇంకొన్ని డెవలప్మెంట్స్ చేయాలి. అవి కమిషనర్ గారితో డిస్కస్ చేశాను పార్క్ సందర్శించినప్పుడు. తప్పకుండా ఒక ల్యాండ్ మార్క్గా ఈ పార్క్ని ఉపయోగించుకునే విధంగా చక్కటి వాటర్ బాడీ ఉంది, బోటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా ఆడుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీటిని ఇంకా మేము మెరుగుపరిచే విధంగా రాబోయే రోజుల్లో చేస్తాం. ప్రాథమికంగా మనకున్న లెక్క ప్రకారంగా కనీసం 10,000 మంది ప్రతి వారం వస్తున్నందుకు తప్పకుండా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మున్సిపాలిటీ నుంచి చేయగలిగేవన్నీ కూడా చేసి చూపిద్దాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.